మేం నలుగురం అన్నదమ్ములం. నాకు 19 సంవత్సరాల వయసులోనే బంగారు పని చేయడానికి కువైట్ వచ్చాను. అందరిలా నేను కూడా చాలా ఆశలతో అడుగుపెట్టాను. పని చేసుకుంటూ ఇంటికి 3 నెలలు డబ్బులు పంపించాను. అనుకోకుండా ఒకరోజు హాస్పిటల్లో ఒక నర్స్, మన తెలుగు అమ్మాయి పరిచయం అయింది. తనకు పెళ్లి కాలేదు. ఫోన్లో మాటలు, సినిమాలు, షాపింగ్స్, ఇలా ఆ అమ్మాయి కోసమే బ్రతికేవాడిలా మారిపోయింది నా జీవితం. ఇంట్లో అమ్మ నాన్నతో కూడా మా ప్రేమ విషయం చెప్పి ఒప్పించాను. ఆ అమ్మాయి కూడా మా వాళ్లతో బాగా మాట్లాడేది. ఇక ఇద్దరం ఒకే రూంలో ఉండాలని అనుకున్నాము. ఆమె అమ్మ, అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళను కూడా మా పెళ్లికి ఒప్పించి అందరం ఒకే రూంలో ఉండడం ప్రారంభించాం. నా కాబోయే భార్య కనుక నా శాలరీ మొత్తం తనకే ఇచ్చేవాడిని. ఇంట్లో అమ్మ నాన్న, నా పరిస్థితి అన్నీ మర్చిపోయాను. తను లేకుండా బ్రతకలేని స్థితికి వచ్చాను. ఒకరోజు ఆమె నాతో ఇలా చెప్పింది. తనకు హెల్త్ బాగోలేదని, గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, ఆపరేషన్ చేయాలని. నేను వెంటనే ఆమెను ఇండియా పంపించాను. తర్వాత తెలిసిన వాళ్ల దగ్గర నుంచి అప్పు తీసుకుని డబ్బులు పంపించేవాడిని. వడ్డీకి కూడా డబ్బులు తెచ్చి ఆమెకే ఇచ్చాను. ఆమె వెళ్ళిన నెలకి ఆమె అమ్మ, అన్నయ్య కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎందుకు అని అడిగితే, ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది కదా, తోడు ఉండాలి అని చెప్పారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పులు వాళ్ళు ఒప్పుకోలేదు. వస్తుంది అని ఎదురు చూశాను. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు. అలా 6 నెలలు గడిచిపోయాయి. నేను పిచ్చోడులా మారిపోయాను. ఒకరోజు ఆమె పెళ్లి చేసుకుని తన భర్తతో కువైట్కు వచ్చిందని తెలిసింది. తను పనిచేసే చోటుకు వెళ్ళి అడిగాను, ఎందుకిలా చేశావు అని. ఆమె చెప్పింది, నేను ఇల్లు కట్టించుకుని బంగారం కొని పెళ్లి చేసుకోవడానికి కువైట్కు వచ్చాను, నీకోసం కాదు అని. నేను చెప్పాను, నీకోసం నేను అప్పులు తెచ్చాను, వడ్డీలు కూడా కట్టలేకున్నాను అని. అప్పుడు ఆమె చెప్పిన మాట నా జీవితం మొత్తం పగలగొట్టింది. నువ్విచ్చిన డబ్బులకు బదులుగా నీతో పడుకున్నా కదా, అదే సరిపోతుంది అని. నా చేతగాని తనంతో చేసుకున్న అప్పులు కట్టుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. ఇప్పటికే 18 సంవత్సరాలు అయిపోయాయి. ఇంటికి వెళ్ళలేదు. అమ్మ నాన్నకు నా ముఖం చూపించలేకపోయాను. వాళ్ళకు అన్నం పెట్టలేని కొడుకుని నేను. అమ్మా, నాన్న, నన్ను క్షమించకండి. ఇలాంటి కొడుకును తలుచుకోకండి. నేను ద్రోహిని. దయచేసి ఎవ్వరూ నాలాగా మీ జీవితం నాశనం చేసుకోకండి. నా కష్టంతో ఇల్లు కట్టుకుని, నన్ను ప్రేమ పేరుతో వాడి, నా డబ్బుతో ఇంకొకరిని పెళ్లి చేసుకుని, నా జీవితాన్ని నాశనం చేసిన నీకు జోహార్లు.